పూర్వకాలంలో కురుక్షేత్రం అనే ప్రాంతంలో సత్యవసుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి జయంతి అనే ఒక భార్య కలదు. ఈమె చక్కనిది. ఈ వ్యాపారి ముదుసలివాడు. కానీ అతని భార్య అయిన జయంతి మాత్రం మంచి యవ్వనంలో ఉండేది. ముసలివాడైన భర్త వల్ల తన కామవాంఛలు తీర్చుకోవడం సాధ్యపడట్లేదని జయంతి తెగ బాధపడిపోతూ ఉండేది. అలా కొంతకాలం గడిచాక ఆ వ్యాపారి ముసలివాడు కావడంతో మరణించాడు. ఆమెను అదుపాజ్ఞల్లో పెట్టే పెద్దవారెవరూ లేక ఆమె పరాయి మగవాళ్లతో తిరుగుబోతూ ఆడదిగా తయారయ్యింది అతని మరణం తరువాత. అలాంటి సమయంలో ఒకసారి ఒక బోయవాడు ఒక చిలుకను అడవి నుండి పట్టుకొని వచ్చి అమ్మకానికి తీసుకెళ్లడం చూసింది. జయంతి జీవహింస పాపం అని తలచి దానిని తనకి అమ్మితే చక్కగా పెంచుకుంటానని చెప్పి అతని దగ్గర నుండి ఆ చిలుకను కొనుగోలు చేసింది. అది ఆమె బోతదయ. అంతట దానికి చక్కని బంగారు పంజరాన్ని తయారు చేయించి దానికి కావలసిన మంచి మంచి ద్రాక్ష పండ్లు, జామ పండ్లు వంటివి దానికి తినిపిస్తూ చిలుకను అల్లారు ముద్దుగా పెంచుకోసాగింది. దానిని కంటికి రెప్పలా రక్షించుకుంటూ ప్రతిరోజు దానికి ఇష్టమైనవి తినిపిస్తూ దానితో ఎక్కువ కాలం గడపసాగింది. అంతేకాక ప్రతిరోజు దానికి శ్రీరామ శ్రీరామ అంటూ శ్రీరామనామస్మరణ నేర్పిస్తూ దానితో పాటే తాను కూడా రామనామస్మరణ చేయడం అలవాటు చేసుకుంది. ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్లకు ఆమె మరణించింది. ఆమె తిరుగుబోతు ఆడది అయినందువలన ఆమెను నరకానికి తీసుకువెళ్ళాలని యమదూతలు వచ్చారు. అదే సమయంలో ఆమె శ్రీరామనామాన్ని అనుక్షణం స్మరిస్తూ జీవించిన కారణాన విష్ణుదూతలు ఆమె పుణ్యాత్మురాలు అని భావించి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్ళాలని విష్ణుదూతలు ఆమె వద్దకు వచ్చారు. అప్పుడు వారిరువురి మధ్య వాగ్వాదం జరుగగా చివరకు యమదూతలు ఆమె పుణ్యాత్మురాలేనని అంగీకరించి తమ లోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణుదూతలు ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్ళారు. తిరుగుబోతుగా విచ్చలవిడిగా ప్రవర్తించిన జయంతికి వైకుంఠ ప్రాప్తి కలగడానికి ముఖ్య కారణం అనుక్షణం శ్రీరామనామస్మరణ జపించుతూ ఉండడం. శ్రీరామ అనే పదం ఒక్కసారి పలికితేనే సమస్త పాపాలు హరించుకుపోతాయి. అలాంటిది జయంతి ఒక గురువులా ఆ చిలుకకు రామనామస్మరణ నేర్పిస్తూ తాను కూడా అనుక్షణం జపించడం వల్ల ఆమె పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయి మహాపుణ్యాత్మురాలిగా వైకుంఠం చేరగలిగింది. అది శ్రీరామనామ మాహాత్మ్యం. అంత అద్భుతంగా ఉంటుంది శ్రీరామనామ మాహాత్మ్యం.